జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన. మన రాజకీయంగా బాగుంటే చాలు, జాతి ఏమైపోతే మనకు అనవసరం. ఇలాంటి అపరిపక్వమైన జడ్జిమెంట్, రాజకీయ ప్రయోజనాలతో ఇచ్చిన జడ్జిమెంట్, కేంద్ర ప్రభుత్వం ఎటు చూస్తే అటు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ని జై భీమ్రావ్ భారత్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ జడ్జిమెంట్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము ఆహ్వానించటంలా. ఎందుకు అంటే నేను మా సోదరులైనటువంటి మాదిగ సోదరులను కూడా అడుగుతున్నా. నేను అన్నదమ్ముల్లా కలిసి ఉండే మన మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం, రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతోంది. నేను జడ్జిమెంట్లో ఒకే ఒక అంశాన్ని మీకు చదివి వినిపిస్తా. జడ్జిమెంట్లో చివరిగా చెప్పినటువంటి ఒకే ఒక మాట, పారాగ్రాఫ్ 296లో 7th para, that the finding of M. Nagaraju, Jarnal Singh and Devinder Singh to the effect that creamy layer principle is also applicable to scheduled caste and scheduled tribe lays down is correct proposition of law. That the criteria for exclusion of the creamy layer from the scheduled caste and scheduled tribe for the purpose of affirmative action could be differed from the criteria as applicable to other backward classes. What judgment says? SC STలకి క్రిమి లేయర్ అప్లై అవుతుంది అంట. క్రిమి లేయర్ ఎందుకు అప్లై అవుతుందండి SC STలకి? క్రిమి లేయర్ అంటే కూడా ఏందో మీకు చెప్తా. ఒక ఎస్సీ ఐదర్ మాల ఆర్ మాదిగా ఎవరైనా కానీ ఒక ఎస్సీ వ్యక్తి టీచర్గా అపాయింట్ అయితే, ఒక ఎలిమెంటరీ స్కూల్కి 1 నుంచి 5వ తరగతి వరకు ఒక టీచర్గా అపాయింట్ అయితే, ఒక కానిస్టేబుల్గా అపాయింట్ అయితే, ఒక అటెండర్గా అపాయింట్ అయితే, ఒక స్కావెంజర్గా అపాయింట్ అయితే, ఒక రోడ్లు ఊడ్చేటువంటి మున్సిపాలిటీలో ఒక స్కావెంజర్గా అపాయింట్ అయితే అతనికి రిజర్వేషన్ అక్కడ నుంచి ఇంకా వాళ్ళ పిల్లలకు వర్తించదు. దిస్ ఇస్ కాల్డ్ క్రిమి లేయర్. ఒక్కసారి నువ్వు రిజర్వేషన్ వాడుకొని కనుక ఒక స్కావెంజర్గా, ఒక 4th క్లాస్ ఎంప్లాయీగా కానీ జాయిన్ అయితే ఇంకా వాళ్ళ పిల్లలు ఎంత వర్స్ట్ కండిషన్లో ఉన్నా ఆ పిల్లలకి క్రిమి లేయర్ సిస్టంలో ప్రకారంగా రిజర్వేషన్ వర్తించదు. అంటే రేపు ఒక మాదిగ సోదరుడు రేపొద్దున రిజర్వేషన్లో ఒక చిన్న 1 నుంచి 5వ తరగతి వరకు ఒక చిన్న ఒక చిన్న స్కూల్లో SGT టీచర్గా అపాయింట్ అయితే ఇక అక్కడ నుంచి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ వర్తించదు. దట్ ఈస్ కాల్డ్ క్రిమి లేయర్. ఒక్కసారి ఒక రిజర్వేషన్ వాడుకొని కనుక ఒక వ్యక్తి కనుక ఒక పోస్టులోకి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలకి క్రిమి లేయర్ వర్తించదు, ఇక రిజర్వేషన్ వర్తించదు. రిజర్వేషన్ వర్తించకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినటువంటి జడ్జిమెంట్. Is it a fault for consideration before a Honorable Supreme Court? Whether the creamy layer system is correct or not, will it be applicable to the state government, scheduled caste and scheduled tribes as per Article 341 or 342? Is it a fault for consideration before a Honorable Supreme Court? No. Why Supreme Court has discussed at length? నీ ముందు లేని అంశాన్ని, నీకు సంబంధం లేని అంశాన్ని, నీ ముందు ప్లీడ్ చేయని అంశాన్ని, నీ ముందు ఎవరు కోరని అంశాన్ని సుప్రీంకోర్టు క్రిమి లేయర్ ప్రిన్సిపల్ కూడా SC STలకు వర్తిస్తుంది అని చెప్పింది అంటే అర్థం ఏంటి? రిజర్వేషన్స్ని తీసివేయాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ముసుగులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ తోటి మొదలుపెట్టింది. ఈరోజు ఈ జడ్జిమెంట్ తోటి రేపటి నుంచి ఉద్యోగాలు పొందిన ఏ మాదిగ సోదరుడికి, మాల సోదరుడికి, 60 ఉపకులాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి క్రిమి లేయర్ వర్తింప చేయటం ద్వారా ఏ ఒక్కరికి వారి పిల్లలకి రిజర్వేషన్ రావు, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావు, వాళ్ళ పిల్లలకి స్కూల్ బుక్స్ రావు, వాళ్ళ పిల్లలకి స్కూల్ రీఎంబర్స్మెంట్ రాదు, వాళ్ళ పిల్లలకి ఏ విధమైన రిజర్వేషన్ బెనిఫిట్స్ అప్లై రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి రిజర్వేషన్ పాలసీని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎత్తేయాలని చూస్తుంటే ఎందుకు ఈ జాతి నిద్రపోతుంది? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించలేకపోతున్నాయి? నేను అడుగుతున్న సమాజాన్ని. రిజర్వేషన్ 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 రిజర్వేషన్. ఇక్కడ కూర్చున్న చాలామంది మిత్రులు, పొలిటికల్ పార్టీ మిత్రులు కూడా ఒక చాలా సీరియస్గా ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు ఆ రిజర్వేషన్ ప్రతిసారి? ఎక్కడ ఆ రిజర్వేషన్ ప్రతిసారి? ఎందుకు ఇవ్వాలి మీకు రిజర్వేషన్ ప్రతిసారి? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతున్నా. 100లో 15% ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉంది. 85 ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు. నేను అడుగుతున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఈ దేశాల్లో ప్రజలను అడుగుతున్నా, నేషనల్ని అడుగుతున్నా. నేను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే
ఈ రాష్ట్రంలో ఒక సర్వే చేయండి. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాపు అండ్ కమ్మ ప్రభుత్వాలు, ఎస్సీలు ఎవరు ప్రభుత్వంలో లేరు, ఎస్సీ ముఖ్యమంత్రి ఎవరు లేరు. అటుపక్క ఉన్న రేవంత్ రెడ్డి సామాజిక వర్గం. సో మీరు రెడ్డి సామాజిక వర్గం. సో మేము ఏ విధంగానూ ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే బానిసత్వం అలవాటైన మాకు మీకు బానిసలుగా మాల సంఘాలు, మాదిక సంఘ నాయకులను పెట్టుకొని రెడ్ కవర్లు, ఒక ఆయన నల్ల కండువ, ఇంకో ఆయన బ్లూ కండువ వేసుకొని చంద్రబాబు నాయుడు రేపొద్దున ఎలక్షన్లు వెళ్ళంగానే ఆయన 10 లక్షలు 20 లక్షలు ఇవ్వగానే మాల సంఘ నాయకులందరూ వెళ్ళి సాష్టాంగ పడిపోయి, అయ్యా నువ్వే దేవుడు ఈ రాష్ట్రానికి, నువ్వు ఏం చేసినా కూడా మా తలలు నీ కింద బో చేస్తున్నాము, మా తలను తీసేసేయని మాల సంఘ నాయకులందరూ అమ్ముడుపోయినారు కదా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఎలక్షన్స్కి ముందు రోజున. మాదిక సంఘం నాయకులందరూ కూడా అమ్ముడుపోయినారు కదా. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మీరు జాతులను తాకట్టు పెట్టిన సందర్భంలో ఎక్స్పెషల్లీ నేను మాల సంఘం నాయకులను అడుగుతున్నా, ఈరోజు ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేయండి. ఈ రాష్ట్రంలో హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఎంతమంది ఎస్సీలు హాస్పిటల్స్ పెట్టుకొని డాక్టర్లు ఎస్సీలుగా, ఎస్సీ ఎస్టీలు డాక్టర్లకు హాస్పిటల్ ఉన్నాయి? నెంబర్ 1. ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో స్కూల్స్ ఉన్నాయి? ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి? ఎంతమంది ఎస్సీ ఎస్టీల దగ్గర భూమి ఉంది? ఎంతమంది ఎస్సీ ఎస్టీలు బిజినెస్లో ఉన్నారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీలు A+1 కాంట్రాక్టర్లుగా ఉన్నారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే ఎంటర్ప్రినర్స్గా కానీ, లేకపోతే ఎంఎస్ఎంఈలో ఆర్గనైజేషన్స్లో కానీ, ఎంఎస్ఎంఈలుగా పారిశ్రామికవేత్తలుగా కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లో ఉన్నారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం ఉంది? ఎంతమంది ఎస్సీ ఎస్టీలు వాళ్ళ దగ్గర వెల్త్ ఉంది, హెల్త్ ఉంది? ఎంతమంది ఈ రాష్ట్రంలో మిగతా కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు? ఒక్క డేటా తయారు చేయండి. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక 10,000 హాస్పిటల్స్ ఉంటే గట్టిగా తిప్పి కొడితే 15 హాస్పిటల్స్ నుంచి 20 హాస్పిటల్స్ కూడా విజయవాడలో ఏ ఎస్సీ ఎస్టీల దగ్గర ఉండవు. ఏ ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ ఎస్సీ ఎస్టీల దగ్గర ఉండదు. ఏ మెడికల్ కాలేజీ ఎస్సీ ఎస్టీల దగ్గర ఉండదు. ఏ కార్పొరేట్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీల దగ్గర ఉండవు. ఏ సినిమా హీరో ఎస్సీ ఎస్టీ కాదు. ఏ పారిశ్రామికవేత్త ఎస్సీ ఎస్టీ కాదు. A+1 కాంట్రాక్టర్ ఎస్సీ ఎస్టీ కాదు. ఏ ఒక్కడికి కూడా పట్టుమని 10,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీ, లేకపోతే ఒక 10,000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీ నడిపేటువంటి ఒక ఇండస్ట్రీ ఉండదు. దేనికోసం ఎస్సీ ఎస్టీలని ఇంతగా వ్యతిరేకిస్తున్నారు? దేనికోసం? ఏదో 4 ఉద్యోగాలు వచ్చినాయనా? వెళ్ళి చూడండి అమ్మా, పల్లెటూరులో ఏ ఇంట్లో అయితే కనీసం పడుకున్న తర్వాత చెమట్లు కారిపోతూ ఏసీ లేకుండా ఉంటుందో ఆ ఇల్లే ఎస్సీ ఎస్టీలు. ఏ ఇంట్లో అయితే ఒకే ఇంట్లో అమ్మ, తమ్ముడు, కొడుకు ఒకే 4 బిడ్డలతోటి కాపురం చేసుకుంటా ఉన్నారో ఆ ఇల్లే ఎస్సీ ఎస్టీలు. ఏ ఇంట్లో అయితే ఒకే బల్బు ఉండి కరెంట్ ఎదుగుతుందో మీరు అడగండి ఆ ఇంట్లో ఎస్సీ ఎస్టీలు. పొద్దున్న 5 గంటలకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంప్లాయీస్ అందరూ రోడ్లు ఊడుస్తూ ఉంటారు. వచ్చేసి ఒక 10 మందిని ర్యాండమ్గా పికప్ చేసి, అమ్మ మీరు ఏ కులం అని అడగండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, రిజర్వేషన్స్ అవసరమా కాదా అని. ప్రతి పని స్కావెంజర్ పని, చెత్త ఎత్తి, పెంట ఎత్తి, కుప్పలు ఎత్తేటువంటి ప్రతి పని చేసేది ఈ రోజుకి 76 సంవత్సరాల తర్వాత ఎస్సీ ఎస్టీలే. ఏ అగ్రవర్ణ నాయకుడు వచ్చి నా పిల్లలు వచ్చి ఆ పని చేయరు. దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ ఇన్సల్టింగ్ దెమ్. ఈ దేశంలో ఇంకా అలాంటి వాళ్ళ పరిస్థితి 90% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ కావాల్సి వస్తుంది. ఇలాంటి రిజర్వేషన్స్లో మళ్ళీ ఇద్దరి మధ్య పంచాయతీ పెట్టి, మళ్ళీ ఆ ఇద్దరికి కొట్లాట పెట్టి, ఆ ఇద్దరిలో నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అని వాళ్ళిద్దరిని ఎగదోసి ఈరోజు రిజర్వేషన్ పాలసీని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలకి సమాధానం ఎవరు చెప్పాలి?